పాలకూర, వెల్లుల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉందండి. తింటుంటే తినాలనిపించేలా ఉంది. ఒకసారి నేను ఈ వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇష్టపడతారు. వదిలిపెట్టరు కూడా. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్‌లో టేస్టీగా ఈ పాలకూర, వెల్లుల్లి కారం నేనెలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 4 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకి ధనియాలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకుందాం. 8 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకుందామండి. నాకిలా వేయించుకొని మిక్సీ పట్టుకొని కర్రీలోకి వేసుకుంటే చాలా ఇష్టం. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఆ పచ్చి ఫ్లేవర్ అనేది మనకు అనిపించదు. ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ మిగలకపోతే 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకి తాలింపు గింజలు, 3 కట్టల వరకి పాలకూరను వేసుకున్నానండి. కట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఈ విధంగా బయటకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ పాలకూర, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది.